అక్కడ ఈ జనాలు ఏంటంటే ఒక్కసారి ఎవరిష్టం వాళ్ళది కొద్దిగా 60 సంవత్సరాలు 55 60 అవుతుంది కోర్సు చాలా హైట్ రైలింగ్ బ్రేక్ అయిపోయింది. ఏంటంటే మరి ఎవరికెవరు చాలా చిన్న కంట్రోల్ లేకుండా చాలా వేల మంది చనిపోవడం కానీ మిగతా అందరూ చిన్న పిల్లల నుండి అందరూ బయటపడ్డారు కదా, ప్రజలు తట్టుకోలేక చనిపోయారు. ఇప్పుడు కింద పడిపోయారు. మరి కింద మనుషులు ఉన్నారని చూడట్లేదు, ఎవరి ఆత్రానికి వాళ్ళు వెళ్ళిపోయారు. తోడుకుంటూ పడిపోతున్నారు, తొక్కు ఆడుకుంటూ కొద్దిగా 5 2 వెళ్ళిపోతున్నారు. లాస్ట్ డేట్ వేసిన తర్వాత కూడా వెళ్ళిపోతారు అనమాట. శవాలు పడవనుగా ఎవరికెవరు మరి పెట్టించుకోవడం లేదు. ఆ గేట్ ఎవరు మంచి చేస్తే లైన్ పూర్తిగా ఎవరు వైఫల్యం అనుకుంటారు సార్? ఎవరు వైఫల్యం అనేది ఇది దుర్ఘటన, ఇలా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది. అది యాంటిసిపేట్ చేయడం ఎవరు అనుకోలేదు సార్. అన్ఫార్చునేట్లీ మీరు అంటున్నారు, కానీ కనీసం ఎవరు కూడా అక్కడ లేరు. కనీసం స్థానికంగా అంటున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు అక్కడ అంతమంది భక్తులు వస్తారని యాంటిసిపేట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ మనం దీన్ని మన రాజకీయాలు చేయొద్దు దయచేసి. ఎందుకంటే అదో దుర్ఘటన, అది గుడిలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి ప్యానిక్ అయ్యారు. ఆ మెయిన్ రైలింగ్ విరిగిపోవడం వలన ఒకరి మీద ఒకరు పడిపోవడం జరిగింది. లేదంటే కొంచెం టైట్ అయి ఉన్నా ఇప్పటికి అందరూ వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చేసి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే రైలింగ్ విరిగిపోయి పడిపోయిందో వీళ్ళందరూ వెళ్ళి పడడం వల్ల ఒత్తిడి వలన దాని నుంచి ప్యానిక్ అయ్యి ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. ఇందులో వైఫల్యం అని ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. అంటే సార్ భారీగా భక్తులు పోటెత్తిన సందర్భంలో అట్లీస్ట్ బందోబస్తు అనేది, అసలు పోలీసు బందోబస్తు అనేది అవసరం. బట్ అక్కడ ఎక్కడ ఏమీ కనిపించడానికి పరిస్థితి. దీని మీద మీరు కూడా మాట్లాడారు కదా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలతో, వాళ్ళు కూడా మీతో చెప్పిన విషయం అది బందోబస్తు అది ఉండాలి. బట్ అంతమంది భక్తులు వస్తారని యాంటిసిపేట్ చేయకపోవడం జరిగింది. థ్యాంక్ యూ.